నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినీ ఇండస్ట్రీ పైన ఎవరైనా దిష్టి పెట్టారా? ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో సినీ దిగ్గజాలుగా పేరొందిన ఒక్కొక్కరు నేల కొరుగుతుంటే నిజంగానే ఎవరైనా దిష్టి పెట్టారేమో అన్నట్టుగానే ఉంది. మొన్న భారతీరాజా గారు మరణించిన ఉదంతం మరవకముందే మరొక రచయిత, దర్శకుడు, నిర్మాత, ఒక్కటేంటి అన్ని పాత్రలు వేసిన భాగ్యరాజా గారు కూడా మన మధ్య లేకపోవడం నిజంగా బాధించదగ్గ విషయం. మరి ఆయన గురించి మనకు తెలియని విషయాలు చెప్తాను అంటున్నారు చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకటి శ్రీకాంత్ గారు. ఆయన మాటల్లో మరికొన్ని విషయాలు. గురుగారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. మొన్ననే భారతీరాజా గారి మరణమే ఒక్కొక్కరిని ఎంత శోకసంద్రంలో ముంచింది. ఎందుకంటే ఎంతమంది దిగ్గజాలను ఆయన పరిచయం చేస్తారో మనం చూసాము. గురు శిష్యులు ఇద్దరు వెంటనే కాలం చేయడం, గురుగారు వెళ్ళిన వెంటనే నేనెందుకు ఉండడం అనుకున్నారా అన్నట్టుగానే ఉంది పరిస్థితి. మరి భాగ్యరాజా గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే భాగ్యరాజా గారిని మొట్టమొదటిసారి ఎంజీఆర్ ఫిలిం సిటీలో చూడటం జరిగింది. కాలు మీద కాలు వేసుకుని కూర్చుని షార్ట్కి రెడీ అవుతున్నారు. నెక్స్ట్ షాట్ ఆయన డ్యాన్స్ చేయాలి. మాతో పాటు వచ్చినటువంటి వారిలో ఒకరు, ఏమండి నేను భాగ్యరాజా గారిని తదేకంగా చూస్తున్నాను. నేను అంటే భాగ్యరాజా గారిని తదేకంగా ఎందుకు చూస్తున్నాను అనంటే ఒక్కొక్క సినిమా నా మస్తిష్కంలో నుంచి వెళ్ళిపోవటంలా. అన్ని సినిమాలు, అన్ని సన్నివేశాలు, అన్ని పాత్రలు అవి ఫిల్మ్ రీళ్లలాగా అవి అసలు అలా గుర్తుకొచ్చేస్తున్నాయి ఆయన అలా చూస్తుంటే. నా పక్కన ఉన్న వ్యక్తి భాగ్యరాజా గారు ఎవరో తెలుసా, మా వాళ్ళే అన్నారు అనమాట. నాకు ఆ వ్యక్తిని వింత జంతువులాగా కనిపించాడు నాకు ఆ వ్యక్తి. ఎందుకంటే అక్కడ భాగ్యరాజా గారిని చూస్తే మనకి ఏం గుర్తు రావాలి, ఏ సినిమాలు గుర్తు రావాలి, ఏ పాత్రలు గుర్తు రావాలి అన్నది గుర్తు తెచ్చుకోవాలి తప్ప మనం ఆయన ఎవరు, ఆయన దేవుడు, ఆయన ఎవరివాడు, ఇవా మనం గుర్తుకు తెచ్చుకోవాల్సింది. నాకు చాలా అసంబద్ధంగా అనిపించింది ఆ రోజు, ఆ క్షణం. అట్లాగా భాగ్యరాజా గారు అనే వ్యక్తి కోయంబత్తూరు ప్రాంతం, తెలుగు మూలాలు ఉన్నప్పటికీ కోయంబత్తూరులో ఆయన తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి కోయంబత్తూరు నుంచి భారతరాజా గారి దగ్గరకు వచ్చి భారతరాజా గారి దగ్గర సహాయకుడిగా చేరి భారతరాజా గారి దగ్గర 3 సంవత్సరాల కాలం ఆయన పనిచేసి ఆయన 16 వైద్యునిలే కావచ్చు, లేకపోతే ఆ తర్వాత సినిమాల్లో కావచ్చు, చిన్న పాత్రలు ఆయన పోషించి భారతరాజా గారి దర్శకత్వంలోనే పుదయ వార్పుగళ్ అనే సినిమా, అందులో హీరోగా భాగ్యరాజా గారు నటించి తెలుగులో కొత్త జీవితాల పేరుతో భారతరాజా గారు రీమేక్ చేశారు. తెలుగులో హరిప్రసాద్ గారు నటించారు. సుహాసిని హరిప్రసాద్. అక్కడ భాగ్యరాజా గారు ఆయన దర్శకుడై, భాగ్యరాజా గారు దర్శకుడు అవడానికి ముందు భారతరాజా గారి కోసం ఆయన రచన చేసినటువంటి సినిమాలు సిగప్పు రోజాకళ్ళు, తెలుగులో ఎర్ర గులాబీలు, దానికి మాటల రచయిత, తమిళంలో టిక్ 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 కథా రచయిత భాగ్యరాజా గారు. చాలామందికి టిక్ 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 కథ భాగ్యరాజా గారిదని తెలియదు. భాగ్యరాజా గారు కథ అందించారు. తర్వాత సువిరేలాద చిత్రంగళ అనేటటువంటి సినిమా తన దర్శకుడు. తెలుగులో ఆ సినిమా పేదల బతుకులు అనే పేరుతో రీమేక్ అయింది. సుధాకర్ గారు కూడా అందులో నటించారు. ఆ తర్వాత ఏంటంటే భాగ్యరాజా గారి ప్రస్థానాన్ని ఒకసారి మనం చూస్తే ఆయన సినిమాలన్నీ అసలు ఎలా సాధ్యం, అసలు ఈ పాత్రలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ముందానయ్య ముడిచ్చు తెలుగులో విచిత్రమైన విషయం ఏంటి, ముందానయ్య ముడిచ్చు అంటే అర్థం ఏంటంటే కొంగుముడి. తెలుగులో వద్దంటే పెళ్ళిని డబ్ చేశారు. జంధ్యాల గారు వాళ్ళు కొనుక్కొని చంద్రమోహన్ గారితో 3 ముళ్ళని రీమేక్ చేశారు. 2 చాలా బాగా ఆడాయి సినిమాలు. ఇక్కడ ఒక కథ భారతీరాజా గారు ఎలా ఆలోచిస్తారు అంటే, ఒక పల్లెటూరు అమ్మాయి, ఎర్లీ టీన్స్లో ఉన్నటువంటి అమ్మాయి, పట్నం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆకర్షణకు లోనైతే అది భారతీరాజా గారి చేతిలో 16 ఏళ్ల వయసు అవుతుంది, 16 వైద్యులు అవుతుంది, దుఃఖాంతం అవుతుంది, తమిళంలో దుఃఖాంతం. దీన్నే భాగ్యరాజా గారి దగ్గరికి ఇదే వస్తువు వచ్చింది అనుకోండి, అది ముందానయ్య ముడిచి అవుతుంది. అతనికి పెళ్ళయింది, భార్య చనిపోయింది, ఒక పిల్లాడు ఉన్నాడు అంటే ఈ అమ్మాయి అతని మీద నిందలేసి పెళ్లి చేసుకుని తన వైపుకు తిప్పుకునేటటువంటి కథాంశంతో ఎవరు ఎక్కువ, నేను ఎక్కువ, నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నువ్వు తక్కువ అనేటటువంటి ఒక వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఇది చూస్తే అసలు భాగ్యరాజా గారు ఎట్లా ఆలోచించారు ఇది అని అనిపిస్తుంది. అవును, భాగ్యరాజా గారి జీవితంలో ఆయన ప్రథమ కళత్రం ఎవరైతే ఉన్నారో ప్రవీణ గారు, ఆవిడ ఆర్టిస్టు,
ఆవిడ అనారోగ్య సమస్యలతో ఆవిడ కాలం చేసిన తర్వాత భాగ్యరాజ గారు చాలా విషాదంలో ఉన్నటువంటి ఒక సమయం. ఆ సమయంలో కూడా ఆ విషాదంలో నుంచి ఆ విషాదాన్ని మర్చిపోవడానికి ఆయన ఒక అద్భుతమైన కథ రాసి తీసుకొచ్చి గురువు భారతిరాజ గారి చేతిలో పెట్టాడు. ఆ కథ మీరు డైరెక్ట్ చేయండి గురువు గారు. అప్పటికి భాగ్యరాజ గారు హీరో అయిపోయారు, డైరెక్టర్ అయిపోయాడు, రైటర్ అయిపోయాడు, ప్రొడ్యూసర్ అయిపోయాడు. ఏది కాలేదు, ఏం చేయలేదు. తీసుకొచ్చి కథని గురువుగారికి ఇచ్చాడు, భారతిరాజ గారికి. భారతిరాజ గారు నువ్వు రాసిన క్లైమాక్స్ కాదు, నేను కమల్ హాసన్ ఒక క్లైమాక్స్ అని ఆ క్లైమాక్స్తో చేస్తాను, ఓ ఖైదీ ఇన్ డైరీ చేశారు. భారతిరాజ గారు డైరెక్షన్ చేసి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి అప్పుడు భాగ్యరాజ గారి దర్శకత్వంలో అట్లూరి పూర్ణచంద్రరావు గారు హిందీలో అమితాబ్ బచ్చన్ గారి డేట్స్ దొరకవు అనేటటువంటి ఒక సమయంలో ఆఖరి రాస్తా. ఇవాళకి టాప్ 10 అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు రాస్తే ఆఖరి రాస్తా ఒక సినిమా అవుతుంది. భాగ్యరాజ గారు అక్కడ డైరెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్. అక్కడ స్వేచ్ఛ తీసుకున్నాడు భాగ్యరాజ గారు. గురువు గారు తనకు కావాల్సినటువంటి క్లైమాక్స్తో తమిళంలో తీసుకున్నారు. నాకు నచ్చినటువంటి నేను రాసుకున్నటువంటి క్లైమాక్స్తో హిందీలో నేను తీసుకుంటాను. హిందీలో ఆయన ఆ క్లైమాక్స్తో తీసుకున్నాడు. తెలుగులో ఖైదీ వేట పేరుతో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఇట్లా భాగ్యరాజ గారి గురించి ఏం చెప్పాలి, ఎన్ని చెప్పగలం? పాత్రలు నడిచొస్తాయా, లేకపోతే పాత్రలు మన పక్క నుంచి వెళతాయా, పాత్రలు మనల్ని పలకరిస్తాయా, లేకపోతే పాత్రలు మనల్లోంచి పుట్టుకొస్తాయా? 3 దర్శకులండి. ఆ సమయంలో ఏంటంటే బాలచంద్ర గారు, భారతిరాజ గారు, భాగ్యరాజ గారు ముగ్గురు ఏంటంటే దేశం మొత్తం ఒకసారి తమిళ సినిమా పరిశ్రమ వైపు చూసినటువంటి ఒక సమయంలో వీళ్ళు ముగ్గురు ఒకరిని మించినటువంటి ఒకరు సినిమాలు తీస్తూ ప్రభావితం చేస్తూ ఆలోచింపజేస్తూ రచయితలను కావచ్చు, దర్శకులను కావచ్చు, వీళ్ళు అసలు మనకు ఏ విధమైనటువంటి కథ, ఏ విధమైనటువంటి పాత్ర వీళ్ళు మనకు మిగల్చడం లేదే అని మిగతా దర్శకులు, రచయితలు వాళ్ళల్లో వాళ్ళు ఆవేదన పడిపోయేటటువంటి స్థాయిలో, ఆందోళన చెందేటటువంటి స్థాయిలో పాత్రలు సృష్టి చేసినటువంటి దర్శకులు వీళ్ళు ముగ్గురు. అట్లాగా భాగ్యరాజ గారిది ఒక ప్రస్థానం. మీరు ఏ కథ తీసుకోండి, ఇందాక మనం ముందా నైముడిచ్చి గురించి మాట్లాడుకున్నాం. అట్లాగే ఆయన తర్వాత చేసినటువంటి సినిమాల్లో మనకి తెలుగులో డబ్బై నేను మీ వాడినే మళ్ళీ అదిరిందల్లుడు అని చెప్పి మోహన్ బాబు గారు, ఈవి సత్యనారాయణ గారు చేశారు. మీకు తమిళ డబ్బింగ్ ఆడినంత గొప్పగా తమిళ డబ్బింగ్ తెలుగులో ఆడినంత గొప్పగా మీకు అదిరిందల్లుడు ఆడలా. ఎందుకు అంటే అక్కడ ఆయన పట్టుకున్నటువంటి ఇతివృత్తం ఏదైతే ఉందో ఆ ఇతివృత్తం నేల విడిచి సాము చేయదు, నేల మీదే ఉంటుంది. ఇక్కడ నేల విడిచి సాము చేసింది. క్యాస్ట్ ఈక్వేషన్స్ చాలా అద్భుతంగా తీసుకురావడం కావచ్చు. అసలు బ్రాహ్మిన్, నాన్ బ్రాహ్మిన్ అనేటటువంటి దాన్ని ఎప్పుడైతే ఆయన మీకు నేను స్పష్టంగా చెప్తా. తమిళంలో ఏం చేశాడంటే ఒక క్షురకర్మ చేసుకునేటటువంటి క్షురకుడు వాడు నేను బ్రాహ్మణుడు అని చెప్పేసి వచ్చి జందం వేసుకోవడం అనేది విపరీతంగా కనెక్ట్ అయిపోతాం మనం. ఎవరైనా సంబంధం లేనిటువంటి సామాజిక వర్గాలు కూడా అక్కడ కాన్సెప్ట్ కనెక్ట్ అవుతారు. ఇక్కడ కోట శ్రీనివాసరావు గారు, అన్నపూర్ణమ్మ గారు కళ్ళు గీసుకునేటటువంటి సామాజిక వర్గాన్ని చూపించేటప్పుడు ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. మోహన్ బాబు గారు ఈ ఫ్యామిలీస్ నుంచి వెళ్తున్నారు అనేటప్పుడు ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. అంటే ఈవి సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నటువంటి నేటివిటీని దృష్టిలో పెట్టుకుని, గోదావరి జిల్లాలో నేటివిటీని దృష్టిలో పెట్టుకుని దాన్ని తీసుకున్నారు, తప్పు కాదు. కానీ ఆడియన్స్ కనెక్ట్ కాలేదు మీకు. అది భాగ్యరాజ గారికి ఇతరులకు ఉన్నటువంటి తేడా. చిన్నవీడు అని ఒక సినిమా అనమాట. ఈ చిన్నవీడు తెలుగులో చిన్న ఇల్లు పేరుతో మీకు చిన్నవీడు సినిమాలో ఆయన ఏంటంటే 2 విషయాల్ని హ్యాండిల్ చేస్తాడు. చాలా కష్టమండి. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్లో 2 కథలు తీసుకొచ్చాడు అందులోకి. రెండు కాన్ఫ్లిక్ట్స్ తీసుకొచ్చాడు. 2 కాన్ఫ్లిక్ట్స్ ఏంటి? స్నేహితులతో ఏం చెప్తాడు, నా భార్య పద్మిని జాతికి చెందిన స్త్రీ అప్సరస, అసలు పద్మిని జాతి స్త్రీలో ఈ లక్షణాలు, శంకిని జాతిలో ఈ లక్షణాలు, చిత్తిని జాతిలో ఈ లక్షణాలు, హస్తిని జాతిలో ఆ లక్షణాలు కలగలిసినటువంటి అమ్మాయి కోసం నేను ఎదురు చూస్తున్నా. ఇన్ని చెప్తే ఇక్కడ కల్పన గారిని తీసుకొస్తారు. కల్పన గారిని తీసుకొచ్చిన రోజు, మొదటి రోజు రాత్రి దగ్గర నుంచి జరిగేటటువంటి సన్నివేశాలు మీకు ఇళయరాజా గారితో అద్భుతమైన పాట. పద్మిని, శంకిని, హస్తిని, చిత్తిని నలుగురు వచ్చి భాగ్యరాజా గారితో కలిసి చేసేటటువంటి ఇవన్నీ ఆ కల్పన ఎంత గొప్పగా ఉంటుందంటే భాగ్యరాజా గారి కల్పన. దీంట్లో 2 కథలు అనమాట. ఒకటేంటి, ఇట్లా కావాలనుకొని అట్లాంటి అమ్మాయి రాకపోతే ఏంటి అన్నది ఒక కాన్ఫ్లిక్టు. అలా కాకుండా వచ్చినటువంటి అమ్మాయి మనసు ఇతను ఎలా దోచుకోవాలి, అమ్మాయి మనసుని ఇతను గెలుచుకోవాలి కదా. ఆ అమ్మాయి ఏమో తను సంపూర్ణంగా అర్పించుకోవడానికి అతని జీవితంలోకి వచ్చిన జీవిత భాగస్వామి. ఇతనేమో రోడ్డు మీద 2వ సెటప్తో అటువైపు టర్న్ అవుతా. 2 కథలు, 2 కాన్ఫ్లిక్ట్స్ తీసుకొచ్చాడు ఇందులోకి. యంగసిన్న రాసా అని ఒక సినిమా.
ఆ ఎంగసిన్న రాసానే మన తెలుగులో అబ్బాయి గారండి. ఎంగసిన్న రాసాలో ఎన్ని అసలు ఏవి ఆయన అసలు స్పృశించలేదో. అసలు రాధా గారు వచ్చేసి అసలు ఇన్నర్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ బిట్వీన్ ఇన్నర్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది అనమాట. అలాంటివి చేయటం అనేది, ఆయనే ఒక దశలో సంగీత దర్శకుడు అవతారం ఎత్తాడు. ఆయన సంగీత దర్శకుడిగా అవతారం ఎత్తడానికి కారణం ఏంటంటే ఇళయరాజా గారు ఎవరికీ దొరకనంత తీరిక ఆయనకు లేకపోవటం, సమయం లేకపోవటం. దాంతో ఆయన సంగీత దర్శకుడిగా అవతారం ఎత్తి భాగ్యరాజ గారు ఆ యంగసిన్న రాసాలో సవతి తల్లి మంచిది కాదు అని చెప్పేటటువంటి ఒక కథతో ఆయన చేస్తాడు. అట్లాగే దావణి కణవగళ్ళండి, పైటకనే కళలు, అందులో శివాజీ గణేశన్ గారి అద్భుతమైన పాత్ర. అట్లాగే దావణి కణవగళ్ళలో గురు భారతిరాజ గారు దర్శకుడిగా నటిస్తూ భాగ్యరాజ గారు హీరోగా నటించేటటువంటి చాలా సన్నివేశాలు, అవన్నీ కూడా కన్నుల పండుగ అనమాట. వాళ్ళిద్దరు అభిమానులకి కన్నుల పండుగ కనిపించడం. దాంట్లో ఏంటంటే ముగ్గురు చెల్లెళ్ళని తీసుకుని సినిమాకి వెళ్తాడండి ఈయన. మీకు ఆ సన్నివేశం గుర్తుందో లేదో నాకు తెలియదు. ముగ్గురు చెల్లెళ్ళని తీసుకుని సినిమాకి వెళ్తే అడల్ట్ సీన్స్ వచ్చినప్పుడల్లా జేబులోంచి కాయిన్ తీసి కింద వేస్తాడు. కాయిన్ పడిపోయింది, వెతకండి 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 అంటుంటాడు. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఇట్లాంటివన్నీ ఆలోచించగలిగిన వాడు భాగ్యరాజు. మాకు చిన్నప్పుడు ఏంటంటే ఇప్పటికీ డార్లింగ్ 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 వాల్ పోస్ట్ ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఓకే, డార్లింగ్ 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 పూర్ణిమ గారు అర్ధాంగి, ఎవరైతే భాగ్యరాజు గారు అర్ధాంగి ఉన్నారో ఆవిడే హీరోయిన్. అది ఎంత కష్టం అంటే అండి, అందులో మాకేంటంటే భాగ్యరాజ గారు ఒకవైపు కనిపిస్తుంది, పూర్ణిమ గారు వాల్పోస్ట్, మధ్యలో సుమన్ గారిది కనీవి నిరిగినటువంటి కరాటే ఫౌజ్లో ఒక స్టిల్. ఏంటి సుమన్ ఉన్నాడు ఏంటి అని వెళ్ళి చూస్తే ఏంటి, ఇతనేమో సామాన్యుడు, అందగాడు కాదు, 6 అడుగుల ఆజానుబాహువ కాదు. ఆ లక్షణాలు ఉన్నటువంటి సుమన్ని పెట్టి పూర్ణిమ సుమన్ని ఇష్టపడి చిన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఆడుకున్నారు, పాడుకున్నారు. ఈ అమ్మాయిని తను ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దగా వచ్చిన తర్వాత సుమన్ ఆ అమ్మాయి జీవితంలోకి వస్తున్నాడు. ఇది కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు అతను దేంట్లో ఎక్స్పర్ట్, హార్స్ రైడింగ్, కరాటే ఇన్ని చేస్తాడు ఈయన. భాగ్యరాజు గారు ఇన్ని నేర్చుకోవాలని ప్రయత్నించి విఫలుడయ్యి అద్భుతం అనమాట. అసలు క్లైమాక్స్ కనీవి నెరిగిన క్లైమాక్స్, లాస్ట్ ½ అన్ అవర్ సినిమా ఉంటుంది. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, అట్లాగే అమ్మాయిలు ప్రేమించండి ఒక సినిమా, చిలిపి పెళ్ళామని, చిలిపి సిపాయిని, చాలా ఉన్నాయి సినిమాలు, ఒక ఊరిలో ఒక రాజకుమారి. ఇట్లా ప్రభావితం చేసినటువంటి, అంటే ఆలోచించాలి అనేటటువంటి ఆలోచింపజేసినటువంటి దర్శకుడు రుక్మిణి కళ్యాణం. మనకు రుక్మిణి కళ్యాణం అని ఒక సినిమా, తెలుగులో అబ్బాయి గారి పెళ్ళని సుమన్ గారు సిమ్రాన్ గారితో చేశారు. రుక్మిణి కళ్యాణం అని. ఇక్కడ అస్సలు అన్నిటికంటే విచిత్రం ఏంటంటే అక్కడ తమిళం సినిమా తెలుగులోకి డబ్బు అయిపోయి ఇక్కడ చాలా బాగా ఆడేస్తుందండి. ఆడినా మన వాళ్ళు వెళ్ళి రైట్స్ కొనుక్కొని వచ్చి మళ్ళీ తెలుగులో రీమేక్ చేస్తారు. అది కనీవినియర్ గారు అపజయాన్ని మూట కట్టుకుంటుంది. ఇక్కడ రుక్మిణి కళ్యాణం ఏంటి, వాళ్ళ కొడుకు కాదు అని భాగ్యరాజుకి తెలియదు. ఆ తల్లి కొడుకుల బంధం ఏంటంటే, మా అమ్మ నన్ను ఇంత బాగా పెంచింది, మా అమ్మ నన్ను ఇంత ప్రేమిస్తోంది, మా అమ్మ కోసం నేను అని నిలబడిపోయేటటువంటి ఒక పాత్ర అనమాట. తల్లి ఎంత గొప్పదో చూపించేటటువంటి పాత్ర. సినిమా ప్రారంభం ఇంట్లోకి వెళ్ళగానే తల్లి వచ్చేసి కెప్టెను, పైలట్, పోలీస్ ఆఫీసరు, డాక్టరు, లాయరు, ఇన్ని ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తాయి హీరో. ఇవన్నీ చూస్తే ఏంటంటే మావాడు ఇవేమీ కాదనమాట. మావాడు ఇవన్నీ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు కలలుగా అంటా ఉంటుంది. అద్భుతమైన సినిమా రుక్మిణి కళ్యాణం, ఐశ్వర్య గారి హీరోయిన్, సుప్రీం స్క్రీన్ ప్లే ఇవాళకి. ఆయన కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అవును ఇలాగెలాగా ఏంటి ఇప్పుడు ఇలా చేసేసాడే, ఇప్పుడు ఏం చేస్తాడో అనేటటువంటిది ఆలోచింపజేస్తాడు భాగ్యరాజ గారు. భారతిరాజ గారు చెప్పాలనుకున్నది, ఆయన పల్లెటూరికి తీసుకెళ్ళి గ్రామీణ అందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొచ్చి చెప్పాలనుకునేటటువంటి ప్రయత్నం వచ్చేసి భారతిరాజ గారు చేస్తారు. భాగ్యరాజ గారు ఏం చేస్తారంటే, అదే పల్లెటూరులో లేకపోతే అదే స్మాల్ టౌన్స్లో ఆ మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ పాత్రలో ప్రవర్తించేటటువంటి తీరు అవి ఎట్లా ఉంటాయని చెప్పడానికి ఆయన చేసేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు ప్రతి జీవితంలో, ఏ మనిషి జీవితంలో అయినంటే ఒక దశ ఉంటుంది. భాగ్యరాజ గారి సినిమాలన్నీ వరుస క్రమంలో చూస్తే ఏంటంటే, మనం ఎక్కడో ఒక చోట ఏదో ఒక దశలో మనం ఇది అని మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు సుందరకాండ తీసుకుంటే, ఒక 10th క్లాస్ అమ్మాయి లెక్చరర్ని ఇష్టపడ్డం. ఆకర్షణ మీకేంటంటే ఖచ్చితంగా ప్రతి అమ్మాయి జీవితంలో ఎక్కడో ఒక చోట, ఒక అమ్మాయి జీవితంలో 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో ఒక తెలియనటువంటి ఒక ఇన్ఫాక్చుయేషన్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా జరిగి తీరే ఉంటుంది అన్నదాన్ని ఆయన చెప్పి ఒప్పిస్తూ ఆ అమ్మాయి జీవితం విషాదభరితం అని చెప్పి ఒక బీభత్సమైన యూటర్న్ తీసుకుంటాడనమాట. దట్ ఈజ్ భాగ్యరాజ అనమాట.
నిజంగా అది ఎలా బ్యాలెన్స్ చేస్తారు అంటే మన సుందరకాండలో చూసిన తర్వాత ఇది ఆల్రెడీ తమిళ్లో డబ్ అయిన సినిమా అని తెలిసినప్పుడు రీసెంట్గా మనం ఇప్పుడు సినిమాల గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది కదా, యూట్యూబ్లో టాపిక్స్ కొడుతున్నప్పుడు ఆబ్వియస్గా మనకు సెషన్స్ వస్తూ ఉంటాయి కదా, చూసినప్పుడు ఒక్కొక్క అంటే తెలుగులో ఇలా, తమిళ్లో ఇలా, హిందీలో ఇలా, అంటే ఒకే సినిమా 3 చోట్ల రీమేక్ చేస్తే ఒక్కొక్క హీరో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి అన్నప్పుడు ఈ సినిమాలో ఆల్రెడీ తమిళ్లో చేసింది మిగతా లాంగ్వేజ్ లో డబ్ అయిందా అనేసి కొట్టి చూసినప్పుడు సేమ్ యాస్టీజ్ టాంగ్ అదే ఆ రోడ్డు మీద వెళ్తున్న అతన్ని పట్టుకున్నప్పుడు ఆ వేలాడడం కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ సీను ఓకే యాస్టీజ్ ఉన్నాయి, కొన్ని సన్నివేశాలు మాత్రమే చేంజ్ అయ్యాయి అనేసి అని అనిపించింది. అక్కడ ఎంత న్యాచురల్గా అనిపించిందో అంటే మనకి ఇక్కడ మన హంగులకు తగ్గట్టు దీన్ని మార్పులు చేర్పులు చేశారనేసి అని చాలా క్లియర్గా తెలిసిపోయింది. చాలా మంచి సినిమాలు అండి. అసలు గౌరమ్మ నీ మొగుడు ఎవరమ్మా అని ఒక సినిమా అండి తెలుగులో డబ్ చేశారు తమిళ నుంచి. హీరోయిన్ ఎవరిని అడగాలి మీరు, మన ప్రగతి గారి హీరోయిన్, అవునా, ప్రగతి గారి ఫస్ట్ ఫిల్ము. ఎంత బాగుంటారో ప్రగతి గారు, ఎంత అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. అట్లాగే మీకు ఆరారో అని ఒక సినిమా, అది చిలిపెళ్ళాం అని డబ్ చేశారు తెలుగులో. భానుప్రియ గారు, భాగ్యరాజ్ గారు యాజ్ ఇట్ ఈజ్గా, మళ్ళీ తెలుగులో రీమేక్ చేయలేదు ఈ సినిమా, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చినటువంటి సినిమాలు. ఈ సినిమాలన్నీ చూసినటువంటి ప్రేక్షకులుగా ఏమనిపిస్తుందంటే, ఎందుకు భాగ్యరాజా గారి లాగా అసలు మిగతా వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు అంటే, భాగ్యరాజా గారి వల్ల స్ఫూర్తి చెందినటువంటి దర్శకుల్లో నాకు బాగా తెలుగులో భాగ్యరాజా గారికి దగ్గరగా వెళ్ళినటువంటి దర్శకుడు, రచయిత వన్ అండ్ ఓన్లీ ఈవీవి సత్యనారాయణ గారు. అంతే. ఈవి సత్యనారాయణ గారి మీద భాగ్యరాజు గారి ప్రభావం ఉంది. జంధ్యాల గారి శిష్యుడైనా భాగ్యరాజు గారి ప్రభావం ఈవి సత్యనారాయణ గారి మీద ఎందుకుంది అన్నానంటే, అక్కడ ఎంగసిన్న రాస అబ్బాయి గారు ఈయన రీమేక్ చేశాడు. తాయకులమే ఇంట్లో ఇల్లాలు వంటి ఈయన రీమేక్ చేశాడు. భాగ్యరాజు గారు అందించిన కథ పెళ్ళైంది కానీ ఒక సినిమా ఈవి సత్యనారాయణ గారే చేశారనమాట. ఇవి మనకేంటంటే ఆ ప్రభావం ఉన్నటువంటి దర్శకుడు. తమిళంలో మనకి భాగ్యరాజా గారండి, తెలుగులోకి వచ్చేటప్పటికి దాసనారాయణ గారు, మలయాళంలో శ్రీనివాసన్ గారండి. వీళ్ళు ఏంటంటే వాళ్లే రాసుకుని, వాళ్లే డైరెక్ట్ చేసుకుని, వాళ్లే హీరోలుగా నటించినటువంటి దర్శకులు అనమాట. వీళ్ళల్లో మళ్ళీ ఫైట్లు చేసినా, డాన్సులు చేసినా భాగ్యరాజా గారికి చెల్లింది. మిగతా దాసరి గారు చేసినా ఇది ఈ స్థాయిలో కాదనమాట, మళ్ళీ భాగ్యరాజా గారికి చెల్లింది. అట్లాగా ఆయన 25 సినిమాలు చేశారా, 30 సినిమాలు చేశారా కాసేపు పక్కన పెడితే ఆయన ఆలోచింపజేశారు. ఇంకా మరీ ముఖ్యమైనటువంటి అతి గొప్ప సినిమా ఆయన చేసినటువంటి సినిమాల్లో ఆయన్ని కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అనేటటువంటి సినిమా ఏమిటంటే అంద ఏడు నాటకల్, తెలుగులో రాధా కళ్యాణం. అందులో ఆయన పోషించినటువంటి పాల్ఘాట్ మాధవన్ పాత్ర. దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు లేరు. ఆ పాత్రని స్ఫూర్తిగా తీసుకుని ఇటువంటి ఒక పాత్ర సృష్టించడం సాధ్యమవుతుందని ఆలోచించిన వాళ్ళు లేరు. తెలుగులో చంద్రమోహన్ గారు ఎంత గొప్పగా చేసినా, శరత్బాబు గారు, రాధిక గారు ఎంత గొప్పగా చేసినా, బాపు గారు ఎంత గొప్పగా తీసినా, ఒకసారి మళ్ళీ తమిళం చూస్తే ఆయన యాస కానీ, ఆయన గోస కానీ, ఆయన భాష కానీ ఒకసారి భాగ్యరాజా గారిని చూస్తే ఆ డైలాగ్స్ అండి, మరీ ముఖ్యంగా ఏంటంటే ఆయన లాస్ట్ రాసినటువంటి డైలాగ్స్, నా ప్రేయసి మీకు భార్య కాగలదేమో కానీ మీ భార్య నా ప్రేయసి కాలేదు అనేసి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆ తాళి తీసిచ్చేయమంటాడు. తీసుకెళ్తాను సార్, నేను తీసుకెళ్ళని చెప్పట్లేదు, కాకపోతే ఆ తాళి తీసి ఇచ్చేస్తే నేను తీసుకెళ్తాను, మీరు తాళి కట్టి తెచ్చేసుకున్న తర్వాత ఆమె మీ అర్ధాంగి, మీ జీవిత భాగస్వామి అంటే తాళికి ఇవ్వాల్సినటువంటి గౌరవం. ఇట్లాంటివి ఇంత సునిశితమైనటువంటి అంశాలని తీసుకొచ్చి వాటిని భాగ్యరాజా గారు తెర మీద చర్చించినటువంటి విధానం, వాటిని ఆలోచింపజేసినటువంటి విధానం, అది చాలా అద్భుతం అండి. అంటే ఇది భాగ్యరాజా గారితో తెలుగు రీమేక్ అయిందా? నేను చంద్రమోహన్ గారు మన రాధా గారా, రాధిక గారు రీమేక్ డబ్ చేయలా, అందరూ ఏ నాటకాలు తెలుగులో డబ్ చేయలా, వాళ్ళు తమిళ నుంచి వచ్చిన వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్. అదే మీకు తమిళంలో పాల్ఘాట్ మాధవ్ అనే భాగ్యరాజా గారి స్క్రిప్ట్, భాగ్యరాజు గారి డైరెక్షను, భాగ్యరాజు గారు పాల్ఘాట్ మాధవన్ తమిళంలో. తెలుగుకి వచ్చేటప్పటికి ఏమైందంటే రీమేక్ కాబట్టి చంద్రమోహన్ గారు చేశారు. చంద్రమోహన్ గారు ఆ టైం లైన్లో చేసినటువంటి
రీమేక్కి సంబంధించి అద్భుతమైన క్యారెక్టర్స్ రెండండి. ఒకటి 16 వైద్యునిలో అక్కడ కమల్ హాసన్ గారు చేసింది, తెలుగులో చంద్రమోహన్ 16 వయసులో. ఇక్కడ 7 నాటకాల్లో భాగ్యరాజు గారు చేసింది, తెలుగులో చంద్రమోహన్ గారు అంతే అద్భుతంగా చేయడం, చాలా అద్భుతంగా చేశారు. చేయలేదని కాదు కానీ అమాయకత్వం అంటే రాధిక గారు వచ్చేసి తను ఇష్టపడుతున్నా అని చెప్పినా కూడా అర్థం చేసుకోకపోవడం, అసిస్టెంట్ చెప్తున్నా కూడా ఈయనకు అర్థం కాకపోవడం, నేను సన్నాసిని పరమ సన్నాసిని అన్న ఆ పాటను కూడా ఆయన, అంటే ఆయనకు తెలుగు రాదు కదా, ఈవిడ చెప్పిందని ఆయన బాణీలు కట్టేసి పాడుతూ ఉంటాడు ఆయన. నిజంగా అంటే ఈయన చనిపోయిన తర్వాత నేను దాన్ని తమిళ్లో చూశాను. నేను తర్వాత చూశాను తమిళ్లో. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఆయన ఏమేమి మూవీస్ వస్తున్నాయని చూసినప్పుడు సేమ్ యాస్టిస్ అదే అబ్బాయి ఉన్నాడు, హీరోయిన్లు మారిపోయారు. అసిస్టెంట్ క్యారెక్టర్ తెలుగులో సేమ్, తమిళ్లో సేమ్. చూసి ఓకే ఇది భాగ్యరాజు గారి సినిమా అనేసి అప్పుడు షాక్ అయ్యాను నేను. ఎవరు ఈ మధ్య ఆయన చివరగా నటించిన సినిమా మన తెలుగు సినిమా అన్న విషయం ఎవరు గుర్తు చేసుకోకపోవడం చాలా బాధ కలిగించింది నాకు. 35 సినిమాలు చేశారు. 35 ఒక చిన్న కథ కాదు ఉంది కదా, దానికంటే ముందు కూడా మన ఇది లాస్ట్ సినిమా అండి. ఇది లాస్ట్ సినిమా. దీనికంటే ముందు మన ఇతను ఉన్నాడు కదా, డిటెక్టివ్ లో చేశారు. డిటెక్టివ్ తమిళ సినిమానే, డిటెక్టివ్ తమిళ మూవీ. మన తెలుగు డైరెక్ట్ లోనే చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా సార్, ఇప్పుడు జనసేనలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నాడు అబ్బాయి, తనీష్ సినిమాలో కూడా యాక్ట్ చేశారు ఈయన. నాకు అదే అనిపించింది, సెకండ్ జర్నీ ఎందుకు ఈయన స్టార్ట్ చేయలేదు, ఇంత మంచి యాక్టర్ కదా ఎందుకు ఆపేశారు, చాలా లేట్ గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారా అనేసి అనిపిస్తుంది. అలా కాదండి, ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కువ పరిశ్రమ, ఈ కథా వస్తువులు, ఈ పాత్రలు ఏవైతే ఉన్న సజీవ పాత్రలు వీటిని మీకు రాసుకోవడం, తెర మీదకు తీసుకురావడం అంత సులభమైన విషయం కాదు. ఇక 90వ దశకంకి వచ్చిన తర్వాత ఏంటంటే ఎక్కడో పాత చింతకాయ పచ్చడి అని వినిపించినటువంటి మాట ఎప్పుడైతే వినిపించిందో అప్పుడు అక్కడ ఆగి ఏంటంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఇన్ని మైలురాళ్ళు దాటి వచ్చాం కాబట్టి మనం ఇప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవచ్చు, లేకపోతే మన తర్వాత తరాల వాళ్ళకి మనం ఏమైనా నేర్పించాలి చెప్పాలని అనుకుంటే వాళ్ళు ఎవరైనా కలిసి కూర్చుంటే చెప్పచ్చు అనేటటువంటి ఒక ధోరణిలోకి వచ్చారు. గౌరవంగా తప్పుకోవడం అండి. భారతరాజా గారైనా భాగ్యరాజా గారైనా తాము చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది చెప్పేసిన తర్వాత ఏంటంటే గౌరవంగా తప్పుకోవటం, చాలా గౌరవంగా తప్పుకోవటం. ఇప్పుడు మీరు భారతరాజా గారి గురించి తీసినప్పుడు ఆయనలో నటుని సెకండ్ ఇన్నింగ్స్లో చాలా అద్భుతమైన నటుని బయటికి తీశారు, ప్రేక్షకుల్ని మెప్పించారు. ఈయన డైరెక్టరే కాదు అద్భుతమైన యాక్టర్ అనేసి అని చాలా ఈయన అన్ని చేసిన సెకండ్ ఇన్నింగ్స్ వచ్చి యాజ్ యాక్టర్గా చాలా రకాల క్యారెక్టర్స్ ఆయన దగ్గరికి వచ్చిన యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు అనేసి అన్నది అదొకటి. మళ్ళీ తెలుగులో ఆయన డైరెక్ట్ సినిమా ఏది చేయలేదు, ఎందుకని భాగ్యరాజా గారు? లేదు ఒక సినిమా చేశారండి ఆయన, ఒక సినిమా చేశారు. వాళ్ళ అబ్బాయి కూడా అందులో, భాగ్యరాజు గారి అబ్బాయి శంతను భాగ్యరాజు కూడా నటించాడు అందులో. అది ఏదో కొంత వివాదాల నడుమ అది విడుదల కాకపోవడమో ఆలస్యం అవ్వడమో ఏదో. నాగబాబు గారు కూడా నటించారు ఆ సినిమాలో. నేను నాగబాబు గారిని కలవడానికి సెట్స్కి వెళ్ళినప్పుడు భాగ్యరాజా గారిని నాగబాబు గారు కలిసి మాట్లాడుతుండగానే నేను వెళ్ళటం జరిగింది ఆ రోజు. అలా నాకు గుర్తుంది, తెలుగులో చేశారు ఆయన సినిమా, కాకపోతే అది విడుదల కాకపోవడం ఏదో అయింది. ఇప్పుడు ఈ ప్రపంచం కదా, పైన గురువు ముందెళ్ళిపోయాడు, నీరాక కోసం నువ్వు ఏంట్రా ఇంత తొందరగా వచ్చేసావు అనేసి బాధతో గురువు కావలించుకుంటున్నారు అన్నది ఆ ప్రభంజనంలో ఎంత అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారు ఇమేజెస్. నిజంగా గురు శిష్యుల బంధము పైలోకంలో కూడా విడదీయరాకుండా ఉండిపోవడం, అందులోనూ ఖుష్బూగా కూతురు ఈ మ్యారేజ్లో చాలా హ్యాపీగా ఉన్నారు ఆయన. అసలు అంత అద్భుతంగా వాళ్ళందరితో మమేకమవుతూ భోజనం చేస్తూ ఒక్కొక్క యాక్టర్ని, అంటే వీళ్ళు 80s రీయూనియన్ కదా, అందరూ అక్కడ మిస్ అవ్వకుండా వచ్చారు. మేబీ భాగ్యరాజు గారి కోసం వీళ్ళందరూ అక్కడ కలిసారేమో అన్నట్టు ఇదైపోయింది సీరియస్లీ. అసలు నెక్స్ట్ 2 డేస్లోనే ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు అని అంటే అస్సలు ఎవరు రిసీవ్ చేసుకోలేకపోయారు, డైజెస్ట్ చేసుకోలేకపోయారు. నిజంగా మీరు అన్నట్టుగా ఇలాంటి సకల కళా వల్లభులు మళ్ళా పుట్టడం అని అంటే సాధ్యం కాదేమో అన్నట్టుగానే ఉంది సార్ ప్రస్తుతం పరిస్థితి. ఎందుకంటే రచన, డైరెక్షన్, సంగీత దర్శకుడు, మాటలు ఒక్కటా ఇప్పుడు ఆయన ఇది చేయలేదు అన్నది లేకుండా ఆయన కంప్లీట్ ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలి అనేసరి మనస్ఫూర్తిగా కోరుకోవడం. భాగ్యరాజా గారి గురించి అనేక విషయాల్ని, అంటే ఏమేమి సినిమాలు డబ్ అయ్యాయి, ఆయన ఎలా టర్న్ అయ్యారు, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఎలా ఆయన మలుచుకున్నారు అన్నది. అంటే చాలామంది కాపీ క్యాట్లు ఉంటారు, బట్ ఆయన ఎవరిని కాపీ చేయకుండా ఆయనకైనా సొంతంగా కథలు రాసుకోవడం అనేది గొప్ప విషయం. ఏంటంటే అండి, యంగసిన్నరాస తెలుగులో వస్తే అబ్బాయి గారు సూపర్ హిట్, కన్నడంలోకి వెళ్తే అక్కడ సూపర్ డూపర్ హిట్, హిందీలో బేటా అని వస్తే అక్కడ, అంటే ఏ భాషలోకి వెళ్ళినా ఆ భాషలో కని వినిరుగని
హిట్లు అవ్వడం అనేది అది కోఇన్సిడెంట్ సాధారణ విషయం ఏంటంటే ఇక్కడ తెలుగులోకి వచ్చేసరికేమో వెంకటేష్ గారు ఎక్కువ రీమేక్ చేస్తారు, హిందీకి వచ్చేసరికేమో అనిల్ కపూర్ గారు ఎక్కువ రీమేక్ చేస్తారు.